చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ తీవ్రంగా స్పందించింది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇతర అజెండా అంశాలను పక్కన పెట్టి కేవలం ఈ అంశంపైనే సుమారు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారంటూ ఆయన మండిపడ్డారు. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ తమకు క్లీన్ చిట్ వచ్చినట్లు చేసుకుంటున్నటువంటి ప్రచారం పూర్తిగా సత్యమని, దేవదేవుని విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు అనేక పగడ్బందీ నిబంధనలు పెట్టిందని అన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలు సడలించి కల్తీకి విత్తనం వేశారని ఆయన విమర్శించారు. వైసీపీ చెబుతున్నట్లుగా క్లీన్ షీట్ ఎక్కడ వచ్చిందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని పయ్యావుల కేశవ్ సందర్భంగా డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు క్షమాపణలు కోరాల్సింది పోయి తప్పే జరగనట్లు ప్రజలను మోసం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. జరుగుతున్న విపరీత ప్రచారాలు చూసి తట్టుకోలేకే వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నామే తప్ప తిరుమల శ్రీవారి విషయంలో రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.